హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫీషియల్. నిన్న మొత్తం సండే కదా, చికెన్ మటన్తో తినేసి నోరంతా ఎలానో అయిపోయిందండి. వెజ్ తినాలని బాగా అనిపించి కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఇవాళ. నాలాగే కాకరకాయ కర్రీ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధంగా చేస్తారా మీరు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెరైటీగా కాకరకాయలు ఇంకా ఏ విధంగా చేయొచ్చో కూడా నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఆ విధంగా చేస్తాను. నేనైతే ఉల్లిగడ్డ కొంచెం అల్లం పేస్ట్తో చేస్తున్నాను. కాకరకాయ కర్రీ దగ్గరగా కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు చేస్తున్నాను. నాకైతే బాగా ఇష్టం ఇలా చేసుకోవడం. మీకు కూడా ఇలానే చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో కాకరకాయ కర్రీ కంపల్సరీ చెప్పాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫాలోవర్స్ అసలు పెరగట్లేదు, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంకా ఏమేమి వంటలు కావాలో నాకు కామెంట్ చేస్తే అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి అనేది. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి ప్లీజ్. నా ఛానల్ని బేగం అఫీషియల్ని మర్చిపోకండి. నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ.